జంగారెడ్డిగూడెంకు చెందిన అంబికా గ్రూప్స్ అధినేత ఉక్కుర్తి దుర్గారావు పుట్టినరోజు వేడుకలు అంబరాన్నంటాయి. చిన్న స్థాయి పాల వ్యాపారం నుంచి టీ స్టాల్ ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించిన దుర్గారావు అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని అంబికా హోటల్ వద్ద కేక్ కట్ చేశారు. పలువురు పూల బుకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారవేత్తగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పంచభూతాల సాక్షిగా చిత్రంలో హీరోయిన్ తండ్రిగా, దేవరకొండ పోలీస్ స్టేషన్ చిత్రంలో విలన్ గా చక్కటి పాత్ర పోషించారు. 1984వ సంవత్సరంలో చిన్నపాటి హోటళ్లు ఏర్పాటు చేశారు. 2000వ సంవత్సరంలో రెస్టారెంట్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేఫ్ ఏర్పాటు చేసి 45 సంవత్సరాలు పూర్తి కావస్తుండగా రెస్టారెంట్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని రజతోత్సవంలోకి అడుగుపెట్టినట్లు దుర్గారావు తనయుడు సీతారాం తెలిపారు. ప్రస్తుతం సీతారాం కుమారులు ఇరువురు సైతం విడిదిల్లు, హోటల్స్, కేఫ్ వ్యాపారాలను సాగిస్తున్నారు. దుర్గారావు ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకుని పలు హోటల్ వ్యాపారస్తులకు మార్గదర్శకంగా ఉన్నారని శ్రీరామ్ హోటల్ అధినేత మద్దాల ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సంయమంతుల రాధాకృష్ణ, వాసా సత్యనారాయణలతో పాటు ఉక్కుర్తి దుర్గారావు చిన్ననాటి స్నేహితులు, బంధువులు, కుటుంబీకులు పాల్గొన్నారు. సీతామహాలక్ష్మి వృద్ధుల అనాథాశ్రమంలో నిత్యావసర సరుకులను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఉక్కుర్తి దుర్గారావు అంటే మా నాన్నగారు బర్త్డేకి వచ్చిన వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అంబికా సంస్థ స్థాపించినప్పటి నుంచి నా చిన్నతనం చూసుకుంటూ వచ్చాను. వారి కష్టాన్ని చూసి నేను ఈరోజు ఇలా ఉన్నానంటే కారణం ఆయన కష్టమే. నేను ఇదే చెప్పుకుంటున్నాను. అలాగే మరింత నేను ఎదగాలంటే కారణం ఆయన ఆశలు ఇప్పుడు నాకు ఉండాలని కోరుకుంటూ, ఇక్కడ విచ్చేసిన నాయకులకు, బంధువులకు, పత్రికా మీడియా వారికి, అలాగే స్నేహితులకు, ముఖ్యంగా నా హోటల్లో పనిచేసే వర్కర్స్ కి, అలాగే నా డ్రైవర్ల కింద ఉన్న వాళ్ళ ఫ్రెండ్సే కానీ డ్రైవర్లకి మొత్తం అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి ఈ రోజు మన అంబికా కేఫ్, అంబికా రెస్టారెంట్, అంబికా లాడ్జి అధినేత అయిన మన ఉక్కుర్తి దుర్గారావు గారి పుట్టినరోజు వేడుకలు 71వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాం రెస్టారెంట్ దగ్గర. మరి కార్యక్రమానికి స్నేహితులు, అలాగే శ్రేయోభిలాషులు, బంధువర్గం కూడా అందరూ వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ మధ్య ఆంజనేయ స్వామిని వేడుకుంటూ, మరి మా అందరికి కూడా ఆయనే స్ఫూర్తి. హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, ఏదైనా సరే మరి అంబికా దుర్గారావు గారిని చూసి మేమంతా ఆయన స్ఫూర్తితో మేము ముందుకు సాగుతున్న వాళ్ళం అని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. దుర్గారావు అనగా అంబికా దుర్గారావు యొక్క 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు అని మనవుడు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరూ కూడా హృదయ ధన్యవాదాలు. అలాగే అంబికా దుర్గారావు ఆయన సినీ నిర్మాత, నటుడు, ఈ రంగంలో కూడా అంతా చేసి అలాగే సాంఘిక సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. ఈ అంబికా గ్రూప్ సంస్థ స్థాపించి ఎంతో కింద ఆయన ఎన్నో ప్రదేశాలు వచ్చి ఈ రోజున సంఘంలో ఒక మంచి వ్యక్తిగా, పేరుగాని వ్యక్తిగా అతను దుర్గారావు పేరుగాంచారు. ఈ యొక్క దుర్గారావు ఆదర్శం తీసుకున్నారు. కుమారులు, వారి మనవలు కూడా ఆయన బాటలో నడుస్తూ ఈ సంస్థల్ని అభివృద్ధిలో చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా హృదయ నమస్కారాలు తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం అంబికా హోటల్స్ అధినేత శ్రీ ఉక్కుర్తి దుర్గారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జంగారెడ్డిగూడెంలో ఉంటున్న సీతామహాలక్ష్మి స్వచ్ఛంద సేవా సంస్థలో ఉంటున్న దివ్యాంగులు, వృద్ధులు, అనాథలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, భోజనాలు ఈరోజు దుర్గారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా ఆశ్రమంలో ఉంటున్న అందరికీ అందజేయటం జరిగింది. దుర్గారావు గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో వారి కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని మా ఆశ్రమం తరపున మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాం.